బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు సిటీలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి 39వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఈసారి నారాయణ సార్ని గెలిపిస్తామంటూ భరోసా ఇస్తున్నారని, నారాయణ సార్కి ఓటు వేయకపోవడంతో మేమెంత నష్టపోయామో మాకు అర్థమైందని ప్రతి ఒక్కరూ చెబుతుంటే ఆనందంగా ఉందని, తప్పకుండా ఈసారి టీడీపీ ప్రభుత్వం గెలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహాశక్తి ఇంటింటికి గడప గడపకి వెళ్ళి నారాయణ గారి తరపున ప్రచారం చేయటం జరుగుతోంది. తెలుగుదేశాన్ని గెలిపించమని, నారాయణ గారికి ఓటు వేయమని చెప్పేసి అభ్యర్థించడం జరుగుతోంది. ప్రతి చోట ప్రత్యేకించి మహిళలు, ఒక అక్క అయితే మేము బయట వస్తున్నాము అని తెలిసేసి పైనుంచి కిందకి గబగబా కిందకి వచ్చేసి సుజాత అక్క మమ్మల్ని, అమ్మ ఖచ్చితంగా నేను మీరు వస్తున్నారు అని తెలిసి పైనుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను, మీరు ఎప్పుడు వస్తారా అనేసి కలవాలి అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నా అని చెప్పి పైనుంచి కిందకి గబగబా దిగేసి వచ్చి విష్ చేసి, ఖచ్చితంగా ఈసారి నారాయణ సారేనమ్మ వచ్చేది, ఇంకెవరు రారు, నువ్వేమి ఆలోచించిన అవసరం లేదు అని చెప్పి ఆ అక్క గట్టిగా విష్ చేసి పంపించటము అయింది. ఇదే రకంగా ఇంకొక చోటకి ఎవరి దగ్గరికి వచ్చినా కూడాను, అమ్మ ఖచ్చితంగా మీకే వేసేది, ఎటువంటి డౌటు లేదు ఇందులో. ఎందుకనంటే బయట వేసిన రోడ్లు కానీ, లేకపోతే చేసిన పనులు కానీ, లేకపోతే ఆగిపోయిన అభివృద్ధి కానీ మాకు ఖచ్చితంగా తెలుస్తుంది. నారాయణ సార్ ఉన్నప్పుడు 5 సంవత్సరాల క్రితము 2014 నుంచి 2019 వరకు ఏ రకంగా అభివృద్ధి చెందింది అనేది మా కళ్ళ ముందు తెలిసింది. ఆ తర్వాత ఏదో ఒక్క ఛాన్స్ అనే దానికి ఎక్కడో కొంచెము ఇదయ్యి మేము వేరే వాళ్ళకి వేయటం జరిగింది. కానీ మా తప్పు మాకు తెలిసింది, ఈసారి ఆ తప్పు చేయము. ఒక్కసారి లాస్ట్ టైం చేశాము, ఒక్క ఛాన్స్ అనే దానికి చేశాము, కానీ ఈసారి తప్పు చేయము. అప్పుడు కూడాను ఇంకేమన్నా ఇంకా బాగా చేస్తారేమో అన్న దాంతో అనుకొని చేయటం జరిగింది. కానీ ఈసారి అటువంటి పొరపాటు ఎటువంటి పరిస్థితుల్లో చేయము. ఖచ్చితంగా వేయబోయేది నారాయణ గారికే, మా మనసులో ఆయనే ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేది నారాయణ గారేను. ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము, మా సార్ని మేము గెలిపించుకుంటాము, మా నెల్లూరుని మేము అభివృద్ధి చేసుకుంటాము, మా ఇల్లు మాకు సొంత ఇంటి కలని మేము నెరవేర్చుకుంటాము. అదే రకంగా మినరల్ వాటర్ ఇంటింటికి రావాలి అన్న సారు యొక్క ఆలోచనని పూర్తయ్యే రకంగా, సారే వచ్చే రకంగా చూసుకుంటాము అని చెప్పి మాకు ఎష్యూరెన్స్ ఇచ్చి పంపిస్తున్నారు.